దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మరి లేఖనముల ప్రకారము 3వ దినమున పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఆయన మరి తాను సజీవుడనని, తానే క్రీస్తునని రుజువుపరచి అనేక పర్యాయములు తన శిష్యులకు ఆయన అగుపించాడు. దరిదాపు 12 పర్యాయములు మనము ఆయన మరి దర్శనములను లేదంటే ఆయన అగుపించినటువంటి ఈ ఘటనలను చూడగలుగుతూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా ఆ యెరూషలేము ప్రాంతంలో సమాధి యొద్దకు వచ్చినటువంటి ఆ స్త్రీలను ఆయన మరి దర్శించాడు. వారికి తను తాను అగుపరుచుకున్నాడు. మొట్టమొదటిగా నిన్నటి దినాన్ని చూసాము మగ్దలేనే మరియకు. ఆ తర్వాత మరియతో ఉన్నటువంటి ఇంకా కొంతమంది స్త్రీలను కూడా ఆయన దర్శించి వారికి అగుపడి వారికి క్రీస్తు ప్రభులు వారిచ్చినటువంటి వాగ్దానాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 28 మొదటి నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ప్రియులారా, మరి ఆ సమాధి చూడవచ్చిన వారిలో మగ్దలేని మరియయు మరి వేరొక మరియయు యోహన్నా కూడా ఉన్నారని లూకా సువార్తలో మనము చూడగలుగుతాం. లూకా సువార్త 24వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి గనక గమనించినట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయము. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరైనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. మరి అక్కడ చెప్పబడిన వేరొక మరియా అనగా ఎవరు ప్రియులారా? ఆమె యాకోబు తల్లి అయిన మరియా. ఇంకా వేరే స్త్రీలు యోహన్నాయు వారితో కూడా ఉన్నారు. అయితే వారందరూ ఆదివారము ఉదయకాలమున ఆ క్రీస్తు ప్రభుల వారి సమాధిని మరి చూడడానికి వచ్చారు. అంతలో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుని ఉండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. హల్లెలూయా. మరి దేవుని దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ యొక్క రాయిని పొర్లించి వారికి లోపల సమాధిని చూడడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాడు. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడి కావలి వారు వణుకుచు చచ్చిన వారి వలె పడి ఉండిరి. హల్లెలూయా. ఆ కావలి వారు ఆ దూతను చూచి వారు భయముతో వణుకుచు చచ్చిన వారి వలె వారు పడిపోయారు. అయితే దేవదూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను ముందు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచెనని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. మీకన్నా ముందుగా ఆయన గలిలయకు వెళ్ళుచున్నాడు గనుక మీరక్కడ ఆయనను చూతురనెను. ప్రియులారా, మరి ఆ క్రీస్తు ప్రభుల వారి సమాచారము తెలియజేయడానికి దేవుడు తన దూతను అక్కడ ఉంచాడు. ఆ దూత మరి జరిగిన విషయాలన్నిటినీ ఆ యొక్క స్త్రీలకు తెలియజేసి మరి ఆ ప్రభువు దేహాన్ని ఉంచినటువంటి స్థలము, ప్రభువు పండుకొన్నటువంటి స్థలాన్ని వారికి చూపించి మరి వారు చేయవలసినటువంటి కార్యాన్ని వారికి తెలియజేస్తూ ఉంది. ఏమంటే, ఇదిగో ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. హల్లెలూయా. మీరు వెళ్ళి ఆయన శిష్యులకు ఈ విషయాలు తెలియజేయుడి అని చెబుతూ ఉన్నాడు.
ఆ లూకాసు వార్తలో మనం చూసాము. ఈ విషయాలు తెలియజేసిన వారు ఎవరు అనగా, ఇదిగో మరి సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా, మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ స్త్రీలు సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారిని వెదుకుచూ ఉన్నారు. ఆ స్త్రీలు సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి దర్శనం కొరకు వారు కనిపెట్టుకొని ఉన్నారు. మరి ఈరోజు మేఘవాహనుడై త్వరలో రానయ్యున్న ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? ఒకవేళ నిరీక్షణ కలిగి ఉంటే వారికి దూతలను పంపించి సమాచారాన్ని, వర్తమానాన్ని అందించిన దేవుడు ఈరోజు మనతో కూడా తప్పకుండా మాట్లాడతాడు. దూతల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు తను తాను మరి సజీవునిగా వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. చూద్దాం ప్రియులారా. అయితే మీరు వెళ్ళండి, ఆ దూత తెలియజేస్తున్నాడు, ఇదిగో అమ్మా మీరు వెళ్ళండి, గలిలియాకు వెళ్ళండి, ఆయన మీకంటే ముందు అక్కడ ఉంటాడు, ఆయన అక్కడికి వెళ్తానన్నాడు, మీరు వెళ్ళండి అంటే వారు మహా ఆనందంతో, భయంతో, ఆనందంతో త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ మాట చెప్పుదామని వెళ్ళిపోయి పరిగెత్తుకొని వెళుతుండగా యేసు వారిని ఎదుర్కొని, హల్లెలూయా, జీసస్ మెట్ దెమ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన కొరకు ఆయనను వెదుకు వారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడపాయడు. ఆయన మరువని దేవుడు, ఆయన మారని దేవుడు, ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆల్ హెయిల్, జీసస్ సెడ్ ఆల్ హెయిల్, గ్రీటింగ్స్ టు యూ, రిజాయిస్ అని చెప్తున్నాడు యేసయ్య. సంతోషించండి, ఆనందించండి, మీకు శుభము, భయపడవద్దు అంటున్నాడు. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలియాకు వెళ్ళవలెననియు వారు నన్ను అక్కడ చూతురనియు వారికి తెలుపుడనెను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దూత ఆ విషయాలే తెలియజేశాడు. క్రీస్తు ప్రభులు వారు కూడా వారికి అదే విషయాలు తెలియజేస్తున్నాడు. వారిని, ఆయనను వెతుకుతున్నటువంటి వారికి తను తాను కనపరుచుకున్నాడు. కనపరుచుకునడమే కాదు, వారిని సంతోషముతో, ఆనందముతో, మరి వారి దుఃఖమంతటిని తీసివేసి, వారి బాధను మరి ఆందోళన అంతా కొట్టివేసి, వారి దుఃఖమును మరి సంతోషంగా, ఆనందంగా మార్చివేస్తున్నాడు. వారి అంగలార్పును నాట్యముగా మార్చివేస్తున్నాడు. మరి దుఃఖంతో ఉన్నటువంటి వారు సంతోషంతో పరిగెత్తుకొని వెళుతూ ఉన్నారు తక్కిన శిష్యులకు తెలియజేయడానికి. అంతేకాదు, వారు ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్యను నీ వెతుకుతున్నావా? ఆ సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారిని నీవు వెతికినట్లయితే తప్పకుండా ఆయన నీకు ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు, తన దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. తన మరి పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు నీతో, నాతో ఆయన మాట్లాడతాడు. తన మరి కృప ద్వారా, తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. తన దూతలను పంపి దేవుడు మనతో మాట్లాడతాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ సిలువ వేయబడిన పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావా? ఆయనను సేవిస్తున్నావా? ఆయనను ఆరాధిస్తూ ఉన్నావా? ఇదిగో ఆ పరలోకపు దర్శనము చూస్తున్నాడు. పరిశుద్ధుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపములో పరవాసి పరలోకం తెరవబడి ఉండుట చూస్తూ ఉన్నాడు. అక్కడ ఇదిగో దేవుని సింహాసనము చుట్టూ 24 పెద్దలున్నారు. 24 పెద్దలు, 24 సింహాసనములు, ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకొని ఉన్నారు.
అయితే ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ ఆ యొక్క సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 4 జీవులు కీర్తిస్తూ ఉన్నారు. అవేం కీర్తిస్తున్నారు తెలుసా? ఆ దూతలు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతియగు ప్రభువు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని వారు కీర్తిస్తూ ఉన్నారు. అంతేకాదు, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల అనగా క్రీస్తు ప్రభుల వారు శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు ఈరోజు నీ కొరకు, నా కొరకు దేవుని సన్నిధానంలో యాజకుడుగా వధించబడిన దేవుని గొర్రెపిల్లగా ఆయన స్తుతులు అందుకుంటూ ఉంటున్నాడు. మరి తిరిగి ఆయన మేఘవాహనుడై త్వరలో రాబోతూ ఉండగా ఆయనను ఎదుర్కొనడానికి ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని రెండవ రాకడలో ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. మనలను మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకుందాం. ఆయనను వెతుకుదాం. ఆయనను మరి ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, మిమ్మల్ని వెతుకుతూ వచ్చినటువంటి ఆ మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియ, యోహన్న, ఇంకా అనేక మంది స్త్రీలను మీరు కలుసుకొని ప్రభా వారి భయమును, ఆందోళన, దుఃఖాన్ని తీసివేసి వారికి మరి శుభము, వారికి సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని అందించిన దేవా, మీరు సజీవుడని వారికి కనపరుచుకున్న ప్రభువా, మరి మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తున్న మమ్మల్ని అందరినీ దర్శించి ప్రభువా మీ యొక్క ప్రత్యక్షత, మీ దర్శనాలు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృపగల మా తండ్రి, మరి ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియబిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయన దుఃఖంలో, వేదనలో, బాధలు ఉన్నటువంటి బిడ్డలకు సమాధానము, ఆనందము, సంతోషము, శుభములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అయా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా మా యవ్వన బిడ్డలను దర్శించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం బిడ్డలపైన కుమ్మరించమని మహిమ, ఘనత, ప్రభాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.